ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎన్నికలు నడుస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్లో అంబేద్కర్ చౌరస్తా నుంచి మల్లెచెట్టు చౌరస్తా, ఎల్లమ్మ చెరువు వరకు స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ప్రజలు ఉన్నారన్నారు. ప్రజలంతా మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పొన్నం. అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపించి ఆశీర్వదించినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి అండగా నిలబడి రాజేందర్ రావును గెలిపించాలని మంత్రి పొన్నం కోరారు. హుస్నాబాద్ లో ఎల్లమ్మ చెరువు, హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా, మల్లెపూర్, మల్లె చెట్టు రస్తా దగ్గర స్థానిక నాయకులందరితో కలిసి పాదయాత్ర ఇంటింటికి తిరిగినాం. తప్పకుండా కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ప్రజలందరూ తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఆలోచనతో నడుస్తాను. తర్వాత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ 2 కోట్ల ఉద్యోగులు కానీ, 15 లక్షల రూపాయల నగదు కానీ, రైతుల ఆదాయం రెట్టింపు కానీ, రైతులకు సంబంధించిన పెన్షన్ కానీ ఇవ్వకపోగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచింది. టీఆర్ఎస్ పార్టీ కూడా 3016 రూపాయలు ఇవ్వలేదు, ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు ఇవ్వలేదు. దాని తర్వాత రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు. చాలా కార్యక్రమాలు